Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the time, distance and speed example problems. Now we will start our video. Example 1. Find the distance covered by a man walking for 12 minutes at a speed of 3.5 km per hour. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏమి ఇచ్చాడండి, ఇక్కడ టైం ఇచ్చాడు 12 మినిట్స్, స్పీడ్ ఇచ్చాడు 3.5 km per hour అని. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు దిస్ ప్రాబ్లం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనం మ్యాక్సిమంగా టైంని సెకండ్స్లోనూ స్పీడ్ని మీటర్ పర్ సెకండ్స్లో తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టైంకి ఎస్ఐ యూనిట్ అనేది సెకను, అదేవిధంగా స్పీడ్కి కూడా ఎస్ఐ యూనిట్ అనేది మీటర్ పర్ సెకండ్. అలా చేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఈజీగా రావడం అయితే జరుగుతుంది. చూద్దామండి. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో డేటా రాసుకుంటున్నా. డేటా టైం ఈజ్ ఈక్వల్ టు టైంను స్మాల్ టీతో ఇండికేట్ చేస్తే టైం ఈజ్ ఈక్వల్ టు 12 మినిట్స్. నేను దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. మీన్స్ 12 × 60 సెకండ్స్. నేను ఇంకా సింప్లిఫై చేయట్లేదు, అలానే రాసుకుంటున్నా. నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 km per hour ఇచ్చాడు. నేను సింపుల్గా దీన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నా. 3.5 × 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్ అని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడ్ బై టైం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కావాలి, కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైంని నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత అండి, ఇక్కడ స్పీడ్ వచ్చేసి 3.5 × 5/18. టైం వచ్చేసి 12 × 60. నేను దీన్ని 3.5 × 5 × 12 × 60 డివైడ్ బై 18 రాస్తున్నా. సింప్లిఫై చేస్తే 3 × 4 = 12, 3 × 6 = 18, 6 × 1 = 6, 10 మనకు ఏమొచ్చిందంటే 3.5 × 5 × 4 × 10 డివైడ్ బై 1 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ 10 × 4 = 40, 40 × 5 = 200, 200 × 3.5, 3.5 × 200 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ఇక్కడ మనకి 700 రావడం జరుగుతుంది. ఇక్కడ 700 అనేది మీటర్స్లో వస్తుంది, ఎందుకంటే మనం తీసుకుంది మీటర్ పర్ సెకండ్ మరియు సెకండ్స్లో తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ అనేది మీటర్స్లో రావడం జరుగుతుంది. నా ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనకు డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. డి ఆప్షన్ అనేది ఇక్కడ మనం రైట్ ఆప్షన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నానండి, ఫైండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ డిస్టెన్స్ 124 km బై ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ 45 km per hour. ఒక ట్రైన్ అనేది 45 km per hour స్పీడ్తోని ట్రావెల్ చేసేటప్పుడు అది 124 km డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సేమ్ ఇందులో కూడా మనం కన్వర్షన్ చేసుకోవాలండి. సొల్యూషన్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి, 124 km అంటున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 124 km అంటున్నాడు. దాన్ని నేను 124 × 1000 మీటర్స్గా రాస్తున్నా. 1000 మీటర్స్గా రాస్తున్నా. నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు అండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 45 km per hour అంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 km per hour అని అంటున్నాడు. మనం దాన్ని 45 × 5/18 మీటర్ బై సెకండ్స్గా రాసుకోవాలి. నేను ఇప్పుడు స్పీడ్ని మీటర్ బై సెకండ్స్లోను డిస్టెన్స్ని మీటర్స్లో రాసుకుంటున్నా. నాకు వచ్చేటువంటి టైం మాత్రం సెకండ్స్లో వస్తుంది. నౌ స్పీడ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఇందులో ఏది కావాలండి, టైం కావాలి, కాబట్టి నేను టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై
స్పీడ్ అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. నేను ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ టైమ్ ఇది ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అండి 124 × 1000 మీటర్స్ డివైడ్ బై స్పీడ్ ఎంత అండి 45 × 5/18 స్పీడ్ అవుతుంది. నేను దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నా. 124 × 1000 × 18 డివైడ్ బై 45 × 5. 9 2 = 18, 9 5 = 45. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 2 = 200 వెళ్తుంది. నెక్స్ట్ 5 40 వెళ్తుంది. ఎంత మిగిలిందండి టైం ఇది ఈక్వల్ ఇక్కడ 124 × 40 × 2 డివైడ్ బై 1 సెకండ్స్లో వస్తుంది. 124 × 80, 124 × 80 సెకండ్స్ అయితే రావడం అయితే జరిగింది. 9920 సెకండ్స్ అయితే రావడం అయితే జరిగింది. మనం దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ టైం ఇది ఈక్వల్ టు 9920 సెకండ్స్ అయితే రావడం జరిగింది. ఈ సెకండ్స్ నేను అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నా. ఒక సెకండ్ ఇది ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అంటే జనరల్గా మనం 1 అవర్ ఇది ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ అండి 1 అవర్ ఇది ఈక్వల్ టు 3600 సెకండ్స్ కదా. కానీ మనం 1 సెకండ్ ఇది ఈక్వల్ టు ఎంత అండి 1/3600 అవర్స్, 1/3600 అవర్స్. కాబట్టి నేను సెకండ్ ప్లేస్లో 1/3600 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అవర్స్ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2 hours 2.75 అవర్స్ వస్తుంది. 2.75 అవర్స్ అంటే 2 hours. మళ్ళీ ఈ 75ని అవర్స్ని మళ్ళీ మనం ఎందులో కన్వర్ట్ చేసుకుందామంటే మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి మినిట్స్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 75 నేనేం రాస్తున్నది అంటే 2 hours ప్లస్ 0.75 అవర్స్. ఈ రెండింటిని కలిపితే మన 2.75 అవర్స్ వస్తుంది. 2 hours ప్లస్ 0.75 అవర్స్ని నేను మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ చేయాలి కదా. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ 60 minutes. నెక్స్ట్ 2 hours ప్లస్ 0.75 × 60 అంటే ఆల్మోస్ట్ 45 minutes వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి 2 hours 45 minutes. 2 hours 45 minutes అనేది ఇక్కడ సి ఆప్షన్ అయితే మనం అర్థం చేసుకోవాలి. 2 hours 45 minutes ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం నెక్స్ట్ ఒకటి ఉంది టాపిక్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్కి మనం చూద్దాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటండి టోటల్ డిస్టెన్స్ కవర్ చేసినటువంటి డిస్టెన్స్ని టోటల్ టైంతో కనుక డివైడ్ చేస్తే మనకు యావరేజ్ స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని మనం ఇక్కడ చెప్తాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం ఇక్కడ ఇఫ్ ఏ మ్యాన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఏ యూనిట్ అండ్ రిటర్న్ బ్యాక్ విత్ స్పీడ్ బి యూనిట్ దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ జర్నీ వుడ్ బి. ఇక్కడ ఏమంటామంటే ఏదైనా ఒక పర్సన్ ఒక జర్నీని ఏ అనే స్పీడ్తోని రివర్స్ జర్నీని బి అనే స్పీడ్తోని కంప్లీట్ చేస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏందండి 2 × AB / A + B. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక జర్నీ లేదా ఒక డిస్టెన్స్ని స్పీడు ఏతోని నెక్స్ట్ స్పీడ్ బీతోని కనుక కవర్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2A × B / A + B. ఇక్కడ ఏ అనేది ఒక స్పీడు బి అనేది ఒక స్పీడు. అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటిదండి 2 × A × B డివైడ్ బై A + B అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. కృష్ణ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై ఏ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్
35 km/h. కృష్ణ అనే వ్యక్తి కార్ ద్వారా ఒక డిస్టెన్స్ని 35 km/hతోని ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రిటర్న్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ రైడింగ్ అన్ ఏ స్కూటర్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 25. వచ్చేటప్పుడు స్కూటర్ మీద 25 km/h స్పీడ్తో రావడం అయితే జరిగింది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు చూద్దాం. సొల్యూషన్: స్పీడ్ ఏ ఇది ఈక్వల్ టు 35 km/h, స్పీడ్ బి ఇది ఈక్వల్ టు 25 km/h. మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ ఇది ఈక్వల్ టు, రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి మనము A2AB డివైడ్ బై A+B చేయాలి. ఒకవేళ ఏ అనేది ఒక యూనిట్స్లో ఉండి బి అనేది కనుక మీటర్/సెకండ్స్లో ఉంటే రెండింటిని కూడా ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక 2 ఇంటూ ఏ ఎంత అండి 35, బి ఎంత అండి 25 డివైడ్ బై A+B ఎంత అండి 35 + 25. నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ 35 ఇంటూ 25, 35 + 25 ఎంత అండి 60, 35 + 25 ఎంత అండి 60. మనము సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈజీగా ఎంత వస్తుందంటే 2 1 జా 2 30 జా 6, ఇక్కడ 5తో చేద్దాం 5 6 జా 5 5 జా. న్యూమరేటర్ ఎంత మిగిలిందండి 35 ఇంటూ 5 డివైడ్ బై 6, 35 ఇంటూ 5 డివైడ్ బై 6. దాన్ని మనం అప్రాక్సిమేట్గా చేస్తే 29.16 km/h వస్తుంది. 29.16 km/h అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆప్షన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి ఇక్కడ. ద డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఇన్ పాసింగ్ ఏ పోల్ ఆర్ ఏ స్టాండింగ్ మ్యాన్ ఆర్ ఏ సిగ్నల్ పోస్ట్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ నెగ్లిజబుల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎప్పుడైనా ఒక ట్రైన్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రైన్ అనేది ఒక సిగ్నల్ పోస్ట్ని కానీ ఒక స్టాండింగ్ నిలబడ్డటువంటి ఒక వ్యక్తిని కానీ లేదా ఒక పోల్ను కానీ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ట్రైన్ ట్రావెల్ చేసినటువంటి జర్నీతోని డిస్టెన్స్తో కంపేర్ చేస్తే ఆ మ్యాన్ స్టాండింగ్ మ్యాన్ కానీ సిగ్నల్ యొక్క పోస్ట్ కానీ యొక్క లెంత్ అనేది చాలా తక్కువ కాబట్టి అక్కడ మనము వాటిని నెగ్లిజబుల్ తీసుకోవాలి. దేన్ని నెగ్లిజబుల్ తీసుకోవాలండి? సిగ్నల్ పోస్ట్ యొక్క లెంత్ కానీ లేదా స్టాండింగ్ మ్యాన్ యొక్క లెంత్ కానీ పోల్ యొక్క లెంత్ కానీ నెగ్లిజెన్స్ తీసుకొని అప్పుడు కేవలము ట్రైన్ యొక్క లెంత్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఏ ట్రైన్ పాసెస్ అన్ ఆబ్జెక్ట్ లైక్ బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ అట్లాంటి కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు హ్యావింగ్ సమ్ లెంత్ దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ పాసింగ్. ఒకవేళ అదే ట్రైన్ కనుక ఒక బ్రిడ్జ్ని కానీ లేదా ఒక ప్లాట్ఫామ్ కానీ పాస్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్లో అడిగినప్పుడు అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ని ఆ ప్లాట్ఫాము మరియు ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ప్లస్ ట్రైన్ యొక్క లెంత్ రెండింటిని కలిపి తీసుకోవాలని మనకి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. క్వశ్చన్ చూద్దాం. ఏ 27 మీటర్ లాంగ్ గూడ్స్ ట్రైన్ 270 meters. A 270 meters long goods train is running at 40.5 km/h speed. How much time will it take to cross a tree? ఇక్కడ మనం ట్రీ లెంత్ను కనుక నెగ్లిజిబుల్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ లెంత్ను కేవలం ట్రైన్ యొక్క లెంత్ను మాత్రమే మనము కన్సిడర్ చేద్దాం. ఇచ్చినటువంటి డేటా రాసుకుందామండి. ఫస్ట్ సొల్యూషన్. ఇక్కడ డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ 270 meters. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైను 40.5 km/h. 40.5 km/h. దాన్ని నేను 40.5 ఇంటూ 5/18 meter/second రాస్తున్నా. 5/18 meter/secondగా నేను రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి, టైం అడుగుతున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా
స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్ డిస్టెన్స్ డివైడ్ బై టైం అంటున్నాడు. మరి డిస్టెన్స్ ఎంత అండి, మనకి అడిగింది ఏంటండి ఇక్కడ టైం కనుక్కోవాలి. కాబట్టి మనము ఈ ఫార్ములా నుంచి టైంని కనుక మనము ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ చేద్దాం. డిస్టెన్స్ ఎంత అండి 270 మీటర్స్ బై స్పీడ్ ఎంత అండి 40.5 ఇంటూ 5/18. 5/18 అని మనం చెప్పొచ్చు. 40.270 డివైడ్ బై 40.5 ఇంటూ 5/18 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నేను ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నా. సింప్లిఫికేషన్ చేస్తే చూడండి 270 ఇంటూ 18 డివైడ్ బై 40.5 ఇంటూ 5. 40.5 ఇంటూ 5 మనము సింప్లిఫికేషన్ చేసినట్టయితే మనకి దీన్ని 270 ఇంటూ 18 మనము ఇది ఈక్వల్ టు ఎంత అండి 4860 డివైడ్ బై 40.5 ఇంటూ 5 చేసినట్టయితే 202.5. ఈ రెండింటిని ఇంకా సింప్లిఫికేషన్ చేసినట్టయితే 4860 డివైడ్ బై 202.5 చేసినట్టయితే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుందండి, ఇది ఈక్వల్ టు 24 సెకండ్స్ రావడం జరుగుతుంది. 24 సెకండ్స్ అనేది ఆన్సర్. అకార్డింగ్ టు క్వశ్చన్ సి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. అకార్డింగ్ టు క్వశ్చన్ ఏ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అండి, సి ఆప్షన్ అనేది ఇక్కడ మనము రైట్ ఆప్షన్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. ఎ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ 36 km/h స్పీడ్. ఇఫ్ ఇట్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 25 seconds ఫైండ్ ద లెంత్ అంటున్నాడు. ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనము. సొల్యూషన్ రాద్దాం. సొల్యూషన్స్లో ఇచ్చినటువంటి డేటా స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 36 km/h. దట్ ఈజ్ నథింగ్ బట్ 36 ఇంటూ 5/18 meter/second. 5/18 meter/second. నెక్స్ట్ టైం ఇచ్చాడు. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 25 seconds అంటున్నాడు. మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఫార్ములా ఏందండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అండి 36 ఇంటూ 5/18. టైం ఎంత అండి 25 seconds. మనం దీన్ని సింప్లిఫై చేస్తే 18 1 జా 18 2 జా 2 ఇంటూ 5 ఇంటూ 25 మొత్తంగా 250 seconds అయితే అవుతుంది. టోటల్ ఆన్సర్ ఎంత అండి, 250 meters. ఎందుకంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి మీటర్స్. అది 250 metersకి ఈక్వల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోల్ కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఆల్సో సేమ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా మనకి 250 meters అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పోల్ మనము నెగ్లిజెన్స్గా ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే లెంత్ అనేది వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. హౌ మచ్ టైమ్ విల్ ఎ ట్రైన్ 171 meters లాంగ్ టేక్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ 225 meters లాంగ్ ఇఫ్ ఇట్ ఈజ్ రన్నింగ్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 km/h. ఒక ట్రైన్ అనేది 171 meters లెంత్లో ఉంది. ట్రైన్ యొక్క పొడవు అది 229 meters లాంగ్ ఉన్నటువంటి బ్రిడ్జిని 45 km/h స్పీడ్తోని ఎంత టైంలో అది మనకి క్రాస్ చేయగలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మన క్వశ్చను ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారము మనము డేటాను ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. డిస్టెన్స్ అనేది మనకు ట్రైన్ అనేది ఆ బ్రిడ్జ్ను క్రాస్ చేయాలంటే
ట్రైన్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి, ఎట్ ద సేమ్ టైం బ్రిడ్జ్ను క్రాస్ చేయాలి. కాబట్టి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ, లెంత్ ఆఫ్ ద ట్రైన్, లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్, లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 171 మీటర్స్ ఒకటి ప్లస్ 229 మీటర్స్ ఒకటి. ఈ రెండింటిని కనుక మనము యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది ఎంత రావడం జరుగుతుందండి, 400 మీటర్స్ వస్తుంది. డిస్టెన్స్ 400 మీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, మనకి స్పీడ్ ఇచ్చాడు కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్ పర్ అవర్, 45 కిలోమీటర్ పర్ అవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 5/18, 5/18 మీటర్ బై సెకండ్, మీటర్ బై సెకండ్. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టైం ఫైండ్ అవుట్ చేయాలి. మనము టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అకార్డింగ్ టు ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడ్ బై టైం, డిస్టెన్స్ డివైడ్ బై టైం. నౌ వీ నీడ్ టైం ఓన్లీ నా, దట్స్ వై టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ అవుతుంది. మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, ఇక్కడ 400 మీటర్స్ ఉంది. స్పీడ్ వచ్చేసి 45 ఇంటూ 5/18. మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 400 ఇంటూ 18 డివైడ్ బై 45 ఇంటూ 5 అవుతుంది. 9 2 జా 9 5 జా 5 1 జా 5, 5 20 జా ఇక్కడ 5 8 జా 5 80 జా 400. నెక్స్ట్ 5 1 జా 5 40 జా 540 జా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మనము చూద్దామంటే సింప్లిఫికేషన్ మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఏముందండి 400, ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 18 న్యూమరేటర్కి వెళ్తుంది, డివైడ్ బై 45 ఇంటూ 5 అవుతుంది. 9 2 జా 18, 9 5 జా 45. నెక్స్ట్ 5తో కట్ చేస్తున్న 5 1 జా 5 80 జా 400. నెక్స్ట్ అగైన్ 5తో కట్ చేస్తున్న 5 1 జా 5, 5 1 జా 5, దాని మిగులుతుంది 16 మిగులుతుంది. ఓకేనండి. ఇక్కడ న్యూమరేటర్లో 16 2 జా మనకి ఎంత వస్తుందండి, 16 2 జా 32. ఇది టైం కాబట్టి 32 సెకండ్స్ అనేది ఆన్సర్. అంటే ఆ ట్రైన్ అనేది 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని 171 మీటర్స్ ఉన్నటువంటి లెంత్ ఉన్నటువంటి ట్రైను 229 మీటర్స్ ఉన్నటువంటి బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మనకి 32 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. ఆన్సరు అకార్డింగ్ టు ఆప్షన్స్ ప్రకారం బి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఓకేనా అండి. దిస్ ఈజ్ ద simplification. Now I will stop here. Remaining we will discuss in next video. Thank you.